హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో పూజ ఫినిష్ చేసుకొని మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసామండి. ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఇక్కడ చాలా క్రౌడ్గా ఉంది. ఈ టెంపుల్ మియాపూర్ దగ్గర కాళీమాత టెంపుల్ అండి. చాలా ఫేమస్. జనాలు ఎక్కువ వస్తుంటారు. శుక్రవారం మంగళవారం అయితే గ్యాపే ఉండదు, ఎక్కువ మంది క్రౌడ్ ఉంటుంది. సో ఫైనల్గా నేనైతే నాగశిలలకి పాలు పోయడం స్టార్ట్ చేశాను. నాగుల చవితి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ చేసుకుంటాం కదండి. మేము బెంగళూరులో ఉన్నప్పుడైతే నాగపంచమి ఎక్కువ చేసేవాళ్ళు అక్కడ. నేనైతే నాగుల చవితి నాగపంచమి రెండింటిని సెలబ్రేట్ చేసుకునేదాన్ని. నాగుల చవితి రోజు పూజ చేసుకుంటే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి నైవేద్యం సమర్పించి ధూపదీపాలతో పూజ చేస్తే ఆ నాగదేవతల అనుగ్రహం మనకి కలిగి మనకి ఉండే దోషాలు పోతాయని ఒక నమ్మకం. ఇక్కడ చూడండి, అసలు గ్యాపే లేదు. దీపాలు, ధూపము, ప్రసాదాలు అన్నీ అసలు ఎంతమంది వచ్చారో అసలు క్రౌడ్ అసలు చెప్పలేము. నేనైతే నా పూజను ఫినిష్ చేసుకొని ప్రదక్షిణాలు అయితే చేసేసుకున్నానండి. ఆ నాగుల పేర్లు చెప్పుకొని మనస్ఫూర్తిగా శిలల చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేయడానికి అప్పుడైతే గ్యాప్ లేదు. చాలా క్రౌడ్గా ఉంది. అందుకని నేను పూజ చేసిన దగ్గరే ప్రదక్షిణాలు అయితే చేసుకున్నానండి. నా పూజ ఫినిష్ చేసుకొని వచ్చేసాను. ఇక్కడ మా వారు మా పాప మళ్ళీ పాలు పోస్తున్నారు. నా పూజ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ పాలు పోస్తున్నారు శిలలకైతే. తనకి అందకపోయేసరికి మా హస్బెండే హెల్ప్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి పాలు చుట్టూ తిరిగి పోస్తున్నారండి. నేనైతే పిల్లలకి అన్ని ట్రెడిషన్స్ తెలియాలని ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేపిస్తాను. పాలు పోయడం అయిపోయాక మా వారైతే ఇక్కడ దారం అయితే చుడుతున్నారు చెట్టుకి. ఆ ఉండే క్రౌడ్కి తనకి అది పెద్ద టాస్కే అయ్యింది. పూజ చేసుకోవడం అయిపోయాక కాస్త జనాలు అయితే కొంచెం తగ్గారు. క్రౌడ్ తగ్గిందని చెప్పి మేమైతే ప్రదక్షిణాలు చేయడం స్టార్ట్ చేసాము. నేను పాప ప్రదక్షిణాలు చేయడం అయితే స్టార్ట్ చేసామండి. చుట్టూ తిరగడానికి కొంచెం తనకి కష్టమే అయినా కానీ నాతో పాటు తిరుగుతానని చెప్పేసరికి తీసుకొని తిరిగి ప్రదక్షిణాలు చేయడం అయితే ఫినిష్ చేసామండి. సో ఫైనల్గా మళ్ళీ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్లో చాలా టెంపుల్స్ ఉన్నాయండి. అమ్మవారి టెంపుల్, నాగశిలలు. ఈ టెంపుల్లోనే కాళీమాత అమ్మవారు ఉగ్ర రూపంలో కనిపిస్తారండి. కలకత్తాలోని కాళీమాతలాగా ఉంటారు. అమ్మవారికి దండం పెట్టుకొని వచ్చాక ఇక్కడ మా పాప కాయిన్స్ వేస్తుందండి టెంపుల్ దగ్గర ఉండే వాళ్ళకి. సో వాళ్ళకు కూడా ఇచ్చేసిరా అమ్మ, ఒకరికే ఇస్తే బాగోదు అని అంటే మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళింది. మా పూజ ఫినిష్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. ఈ టెంపుల్ రోడ్డుకి పక్కగానే ఉంటుంది. నాగుల చవితి పండుగ రోజు ఖచ్చితంగా వాన పడుతుంది కదండి. సో ఫైనల్గా వర్షం అయితే పడింది. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.